సనాతన ధర్మము అందరూ బాగుండాలని కోరుకుంటుంది. వాడి మతంతో, వాడి గతంతో, వాడి రంగుతో, వాడి వర్ణంతో, వాడి ప్రాంతంతో, వాడి భాషతో, వాడి జాతితో సంబంధం లేకుండా సర్వే జన సుఖనేభవంతు. నేను చెప్పగలను. నేను నోటికి వచ్చినట్టు మాట్లాడలేదు, ఉన్నది చెప్తున్నాను. విష్ణు స్మృతి, వాళ్ళని తాకితే చావు, వారు మాత్రం మన స్త్రీలను పాడు చేయడం కూడా హక్కు. ఇది హక్కు, మన స్త్రీలను పాడు చేయడం వారికి ఇచ్చిన హక్కు. విష్ణు స్మృతి కాలుస్తారా కాల్చాలా చెప్పాలి. రామాయణం ప్రకారంగా పోయినసారి మనం చూసుకున్నాం ఏం జరిగిందో శూద్రునికి శంభుకునికి. ఆ తర్వాత వశిష్ఠ ధర్మసూత్ర ప్రకారం మీ ఇంట్లో భోజనం చేస్తే పందిలా పుడతాడంట. మా ఇంట్లో వచ్చి బ్రాహ్మణుడు భోజనం చేస్తే పందిలా పుడతాడు. ఇది రాసుకున్న వాళ్ళు ఒకవేళ ఉంది అని మీకు కనిపిస్తే కాలుస్తారా అని నేను అడుగుతున్నాను. స్త్రీలు పైవస్త్రం వేసుకోకూడదు అని ఎక్కడ చదివారు? నేను ఇప్పుడు మీకు మళ్ళీ అవన్నీ లిస్ట్ చెప్తాను. ఏమి ఎందుకు వెనకల పిరుదులకు వస్తారు ఎక్కడ లేదు, నేను లిస్ట్ చెప్తాను. ఇవి నేను చూపిస్తే మీరు వచ్చి కాలుస్తారా? ఇది నా డైరెక్ట్ ప్రశ్న. అసలు నువ్వు చేసే పనులకి నువ్వు అడిగిన ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన అడిగావుగా చూడు.